వికసిత భారత్ లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్న భారత్ ఈ ఏడాది ఎవరు ఊహించని స్థాయిలో మైలురాళ్లను చేరుకుందన్నారు ప్రధానమంత్రి మోడీ. 2025ను సంస్కరణల నామ సంవత్సరంగా అభివర్ణిస్తూ ఈ ఏడాదిలో సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ దేశ ప్రజలతో ప్రత్యేక సందేశం పంచుకున్నారు మోడీ. ప్రపంచం దృష్టంతా రీఫార్మ్స్ ఎక్స్ప్రెస్ పై దూసుకువెళ్తున్న భారత్ పైనే ఉందన్నారు మోడీ. దేశ ప్రజలు, యువత ఆశయాలు, వ్యాపారవేత్తల ధైర్యం, కార్మికుల శ్రమ అన్నీ కలిపి భారత్లో వేగవంతమైన సంస్కరణల అమలుకు దోహదం చేశాయన్నారు ప్రధానమంత్రి మోడీ. దేశ అభివృద్ధిలో ఏడాది వేసిన అడుగులను ప్రస్తావిస్తూ 2025 ముగింపు సందర్భంగా ఆయన తన ఆలోచనలను లింక్డ్ఇన్ ద్వారా పంచుకున్నారు. దేశ ప్రజల ఆవిష్కరణాత్మక ఆలోచన శక్తి, యువత ఉత్సాహం, మార్పును స్వీకరించే తత్వం ప్రపంచం దృష్టి భారత్పై నిలిచేలా చేసిందని అన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల బండి వేగంగా దూసుకువెళ్లడమే కాదు, స్పష్టమైన దిశలో ప్రయాణిస్తోందని చెప్పారు. వికసిత భారత్ కోసం 11 ఏళ్లలో వేసిన పునాదులపై నిలబడిన దేశం ఈ ఏడాది సంస్కరణలను లక్ష్యాన్ని ఎక్కువపెట్టి వాటిని వేగవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. పన్నుల వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా 5-18% స్లాబులతో గృహాలు, ఎంఎస్ఎంఈస్, రైతులు, కార్మిక రంగాలకు భారం తగ్గిందని అన్నారు. వివాదాల తగ్గింపు, మెరుగైన కంప్లైన్స్ ద్వారా మధ్యతరగతికి అపూర్వ ఉపశమనం దొరికిందని చెప్పారు. 12 లక్షల వరకు ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపుతో మిడిల్ క్లాస్ కు బిగ్ రిలీఫ్ దొరికిందని అన్నారు. 1961 ఆదాయ పన్ను చట్టానికి బదులుగా ఆధునిక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025ను తీసుకొచ్చి పారదర్శక, టెక్నాలజీ ఆధారిత పన్నుల వ్యవస్థ దిశగా అడుగులు వేసినట్టు గుర్తు చేశారు. చిన్న కంపెనీల నిర్వచనాన్ని విస్తరించి 100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలను కూడా వాటి పరిధిలోకి తీసుకురావడం ద్వారా వ్యాపారులకు ఊతమిచ్చారని చెప్పారు. దీంతో పెట్టుబడులు, ఉపాధి, వ్యాపార విస్తరణకు బలమైన మద్దతు లభించిందని అన్నారు. ఇక ఇన్సూరెన్స్ రంగంలోకి 100% ఎఫ్డీఐలను అనుమతించడంతో పాటు సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్ ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి మార్కెట్లు దోహదం చేశాయని అన్నారు. బిల్స్ ఆఫ్ లాడింగ్ యాక్ట్, క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్, కోస్టల్ షిప్పింగ్, మర్చెంట్ షిప్పింగ్, ఇండియన్ పోర్ట్స్ బిల్స్ ఇలా ఒకే పార్లమెంట్ సమావేశంలో 5 చారిత్రక చట్టాలను తీసుకొచ్చి మారిటైమ్ ఎకానమీ సంస్కరణలు చేపట్టిన విషయాన్ని తన సందేశంలో ప్రస్తావించారు మోడీ. రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్ 2025 ద్వారా 71 చట్టాల తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలనను వేగవంతం చేసినట్లు చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఊతమిచ్చేలా 22 క్యూసీఓల రద్దు చేసి 53 క్యూసీఓల సస్పెండ్ చేయడం, తయారీ ఖర్చుల తగ్గింపుతో వినియోగదారులకు తక్కువ ధరలకే ఉత్పత్తులు లభించడం ఈ ఏడాది సాధించిన గొప్ప విజయమన్నారు. సమయానికి వేతనాలు, సామాజిక భద్రత, సురక్షిత పని వాతావరణం దిశగా 4 లేబర్ కోడ్స్ కార్మికులకు ఎంతో మేలు చేస్తాయన్నారు మోడీ. ఇప్పటివరకు అమల్లో ఉన్న నరేగా చట్టానికి మెరుగులు దిద్ది ఉపాధి హామీ పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచి తీసుకొచ్చిన రామ్జీ చట్టం గ్రామీణ ఉపాధికి కొత్త దిశను చూపించిందని అన్నారు. ఇక వ్యాపార, వాణిజ్యాల విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ విశ్వసనీయమైన గ్లోబల్ భాగస్వామిగా మారినట్టు ప్రధాని మోడీ చెప్పారు. గ్లోబల్ ట్రేడ్, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా న్యూజిలాండ్, ఒమాన్, బ్రిటన్తో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడం, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో ఒప్పందం భారత్ గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు దోహదం చేస్తాయన్నారు మోడీ. ఇక శాంతి చట్టం ద్వారా అణుశక్తి వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో కొత్త అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. ఇక ఉన్నత విద్యలో ప్రపంచానికే భారత్ ఆదర్శంగా ఉండేలా తీసుకొచ్చిన సంస్కరణలు కొత్త ఆవిష్కరణలకు, పరిశోధనలకు బీజం వేస్తాయన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈలకు ప్రత్యామ్నాయంగా ఒకే జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ వికసిత భారత్ శిక్షా అధిష్టాన్ను ఏర్పాటు చేసింది. 2025లో మన దేశం అలవర్చుకున్న సంస్కరణల తత్వం భారత భవిష్యత్తుకు ఖచ్చితంగా దారి చూపిస్తుందని అన్నారు మోడీ. భారత్పై విశ్వాసం ఉంచి ప్రజలపై పెట్టుబడి పెట్టండి అంటూ పిలుపునిచ్చారు ప్రధాని.